హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సూజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు కేవలం ఇంట్లో ఉండే ఉప్మా రవ్వతో ఒక మంచి స్నాక్ ఐటెం అయితే చేసి చెబుతున్నాను. చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటిని ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కానీ మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత రుచిగా ఉంటాయి. మరి ఈ స్నాక్ ఐటెంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు సూజీ రవ్వను వేసుకోవాలి. ఉప్మా రవ్వని ఒక అరకప్పు వరకు వేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అయితే వేసుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత ఈ శనగపిండి ఉండలు లేకుండా ఈ రవ్వలో కలిసేలాగా మొత్తం కూడా ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసుకోండి. ఉండలు లేకుండా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్లు తీసుకొని మొత్తం కాకుండా అర గ్లాస్ వరకు నీళ్ళను వేసుకొని ఉండలు అనేది లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఈ రవ్వ ఒక 5 నిమిషాలైనా సరే నానబెట్టాలి. మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత రవ్వ అనేది చక్కగా నానిపోతుంది. చూడండి, నీళ్ళన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంది. ఇలా మూత తీసిన తర్వాత మరొకసారి కలిపేసుకుందాము. ఉండలు అనేవి లేకుండా చక్కగా ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోకి సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిర్చీలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి ఇలా వేసేసుకోండి. ఇందులోనే ఒక టమాటాను కూడా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోనే ఒక అర స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా జీలకర్ర వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు పసుపు, ఒక అర స్పూన్ వరకు కారం వేసేసుకోండి. మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే మరి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఇందులో ఒక చెక్క వరకు నిమ్మకాయ తీసుకొని రసం పిండేసుకోండి. ఈ అరచెక్క నిమ్మరసం కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత స్పూన్తో ఈ రవ్వ మిక్చర్లో కలిసేలాగా వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత చూడండి, బ్యాటర్ వచ్చేసి ఇలా ఉంటుంది. మరీ పల్చగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకొని వేసుకోండి. ఈ బేకింగ్ సోడా వేయడం వల్ల మనకి కొంచెం పొంగినట్టుగా వస్తాయండి. మీకు ఈ బేకింగ్ సోడా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బేకింగ్ సోడా లేకుండా కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇక్కడ పిండి చూస్తున్నారు కదా, మరీ పల్చగా ఉండకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన స్నాక్స్ అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా మరీ ఎక్కువేం పట్టదండి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కనివ్వాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక గరిటె తీసుకొని మనకి కావలసిన సైజులో వేసేసుకోవచ్చు. స్నాక్స్ వచ్చేసి నేను ఇక్కడ మీడియం సైజులో వేస్తున్నాను. ఇలా ఒక గరిటె వరకు పిండి బ్యాటర్ని వేసేసుకొని పైవైపు ఇలా స్పూన్తో వేడి ఆయిల్ని పైవైపు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల పైవైపు కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఒకవైపు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు చక్కగా ఇలా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి. ఇలా మొత్తం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, మంచి కలర్ అయితే వస్తుంది. తక్కువ మంట మీదనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. అప్పుడే చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఈ స్నాక్స్ వచ్చేసి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇందులో మనం శనగపిండి కూడా వేసాం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ కూడా ఉండదు. మనం ఏ సైజులో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోతాయి. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.
మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.